వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో హై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. సూసైడ్ చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కు నివాళులు అర్పించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాకతో ఉద్రిక్తంగా మారింది. ఎక్కడైతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారో ఆ నర్సంపేట డిపోలో శంకర్ గౌడ్ నివాళులు అర్పించాలంటూ పట్టుబడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. శంకర్ గౌడ్ డెడ్ బాడీని ఉంచిన ఫ్రీజర్ తో ఆయన రోడ్డుపైకి వచ్చారు. ఊహించని ఈ ఘటనతో హడావిడి నెలకొంది. ఇంటి నుంచి 200 మీటర్ల దూరం ఫ్రీజర్ ను తీసుకొచ్చిన బీజేపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు శాంతియుతంగా అంత్యక్రియలు నిర్వహించాలంటూ కోరుతున్నారు. ఉద్రిక్త పరిస్థితులతో రోడ్డుకు అటూ ఇటూ 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అంతకుముందు డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని చూసేందుకు ఆర్టీసీ సంఘాలు, వివిధ పార్టీల నేతలు తరలివచ్చారు. శంకర్ గౌడ్ డెడ్ బాడీని నర్సంపేట డిపోకు తరలించి నివాళి అర్పించేందుకు ప్రయత్నించారు ఆర్టీసీ జేఏసీ నేతలు. వారిని అడ్డుకున్నారు పోలీసులు. ఆర్టీసీ కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆర్టీసీ జేఏసీ నేతలను అరెస్టు చేశారు పోలీసులు. దీంతో పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. శాంతియుతంగానే తీసుకెళ్లి నివాళులు అర్పిస్తామని, ఇందులో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. గంటకు పైగా నడి రోడ్డుపైనే డెడ్ బాడీతో నిరసన వ్యక్తం చేశారు. సున్నితమైన అంశం కావడంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. శాంతియుతంగా అంత్యక్రియలు పూర్తి చేయించడానికి చర్చలు జరుపుతున్నారు పోలీసులు. ఇంతకాలం పనిచేసిన నర్సంపేట ఆర్టీసీ డిపోలో 5 నిమిషాలు నివాళులు అర్పించడానికి కుటుంబ సభ్యులు కోరుతున్నారని, వాళ్ల మాటను కూడా పోలీసులు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు బండి సంజయ్. శంకర్ గౌడ్ భార్య, కొడుకు పదే పదే కోరుతున్నా తిరస్కరిస్తున్నారని ఫైర్ అయ్యారు. కుటుంబ సభ్యుల చివరి కోరిక తీర్చాలని, దీనికి ఎవరూ రాజకీయం చేయటం లేదన్నారు బండి సంజయ్. నర్సంపేట డిపోకు ఎవరూ రాకుండా చూసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. బండి సంజయ్ కార్మికులతో చర్చిస్తున్నారు సిపి. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి కంటిన్యూ అవుతోంది. మళ్ళీ అక్కడికి తీసుకువెళ్లడంతో ప్రస్తుతం అయితే ఇంకా పోలీసు. వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో హై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. సూసైడ్ చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కు నివాళులు అర్పించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాకతో ఉద్రిక్తంగా మారింది. ఎక్కడైతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారో ఆ నర్సంపేట డిపోలో శంకర్ గౌడ్ కు నివాళులు అర్పించాలంటూ పట్టుబట్టారు కేంద్ర మంత్రి బండి సంజయ్. శంకర్ గౌడ్ డెడ్ బాడీని ఉంచిన ఫ్రీజర్ తో ఆయన రోడ్డుపైకి వచ్చారు. ఊహించని ఈ ఘటనతో హడావిడి నెలకొంది. ఇంటి నుంచి 200 మీటర్ల దూరం ఫ్రీజర్ ను తీసుకొచ్చిన బీజేపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు శాంతియుతంగా అంత్యక్రియలు నిర్వహించాలంటూ కోరుతున్నారు. ఉద్రిక్త పరిస్థితులతో రోడ్డుకు అటూ ఇటూ 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అంతకుముందు డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని చూసేందుకు ఆర్టీసీ సంఘాలు, వివిధ పార్టీల నేతలు తరలివచ్చారు. శంకర్ గౌడ్ డెడ్ బాడీని నర్సంపేట డిపోకు తరలించి నివాళి అర్పించేందుకు ప్రయత్నించారు ఆర్టీసీ జేఏసీ నేతలు. వారిని అడ్డుకున్నారు పోలీసులు. ఆర్టీసీ కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆర్టీసీ జేఏసీ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. శాంతియుతంగానే తీసుకెళ్లి నివాళులు అర్పిస్తామని, ఇందులో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. 3 గంటలకు పైగా నడి రోడ్డుపైనే డెడ్ బాడీతో నిరసన వ్యక్తం చేశారు. సున్నితమైన అంశం కావడంతో పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. శాంతియుతంగా అంత్యక్రియలు పూర్తి చేయించడానికి చర్యలు జరుపుతున్నారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇంకా ముత్తోజిపేటలో హైటెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. దాదాపు 2 గంటలుగా ఎక్కడ అంత్యక్రియలు నిర్వహించాలనే దానికి సంబంధించినటువంటి జరుగుతుంది. ప్రధానంగా కూడా శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి భౌతిక గాయాన్ని నర్సంపేట ఆర్టీసీ డిపో దగ్గరికి తీసుకువెళ్ళాలి, అక్కడనే కడసారి వీడ్కోలు పలకాలి అనేది డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయం మీదనే బండి సంజయ్ 2 గంటలుగా ఇక్కడనే ఇదే గ్రామంలో బైఠాయించి ఉన్నారు. ఆయనతోటి పలుసార్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ చర్చలు జరిపారు. ప్రస్తుతం నర్సంపేట సున్నితమైనటువంటి ప్రాంతం, అక్కడ ఇష్యూస్ జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత వైపు సమ్మె జరుగుతుంది. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా లా అండ్ ఆర్డర్ అదుపు తప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడనే అంత్యక్రియలకు సంబంధించినటువంటి ప్రాసెస్ను జరగడానికి సహకరించాలని ఆయన కోరారు. పలుమార్లు ఆయనకు ఇదే విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అయితే ఆందోళన నేపథ్యంలో అయితే ట్రాఫిక్ సంబంధించి కూడా చూస్తే ముత్తోజిపేటకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా ప్రధాన రహదారి మొత్తం కూడా వాహనాలతోటి ట్రాఫిక్ అంతా కూడా స్తంభించింది. దాదాపు 2 వైపులా, అంటే మల్లంపల్లి వైపు నుంచి నర్సంపేట వైపు వచ్చే వైపు కావచ్చు, నర్సంపేట నుంచి మల్లంపల్లి మీదుగా అటు ఏటూ నాగారం అటువైపు వెళ్తుంటారు. అదేవిధంగా ఇటు నర్సంపేట నుంచి మహబూబాద్ కావచ్చు, అదేవిధంగా ఖమ్మం, వరంగల్కు వెళ్ళడానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి జాతీయ రహదారి. దీంతో వచ్చే
వాహనాల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 2.5 గంటలుగా ఇదే కంటిన్యూగా అవుతుంది. మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయింది. ఎక్కడెక్కడ వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. అయితే శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి భౌతిక గాయాన్ని కూడా ఫీజర్లోంచి బండి సంజయ్ నివాళులు అర్పించిన తర్వాత ఒక్కసారిగా బీజేపీకి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు వాళ్ళంతా కూడా భౌతిక గాయాన్ని పూర్తిగా తీసుకొని నర్సంపేట నుండి బస్ డిపో వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. దాదాపు 200 మీటర్ల వరకు కూడా ఆ డెడ్ బాడీని తీసుకొని వచ్చారు. ఇదే సమయంలో పోలీసులు అడ్డుకోవడం, చాలాసేపు రోడ్డు మీదనే వాళ్ళంతా బైఠాయించడం, తర్వాత కంటిన్యూ ఉద్రిక్త వాతావరణం కలగడం, తర్వాత ఐపీఎస్ అధికారులు చేరుకోవడం, వాళ్ళంతా కూడా బండి సంజయ్ తోటి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బండి సంజయ్ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. ఒకవేళ అరెస్ట్ చేయడానికి సంబంధించినటువంటిది కూడా అవకాశం ఉండదు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. చాలాసార్లు ఇప్పటి వరకు కూడా బండి సంజయ్ తోటి మాట్లాడారు. ప్రస్తుతం శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి ఆయన పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఆయన బాడీ కూడా డీకంపోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అంతిమ యాత్ర కావచ్చు, అంతిమ క్రియలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి సజావుగా జరగాలనేది వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు మళ్ళీ తిరిగి శంకర్ గౌడ్కి సంబంధించిన భౌతిక గాయాన్ని కూడా వాళ్ళ కూతురు ఇంటి దగ్గరికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం బండి సంజయ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా పోలీస్ కమిషనర్ సేమ్ టైంలో శంకర్ గౌడ్కి సంబంధించినటువంటి కుమార్తె ఇతర కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూను సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. నేరుగా పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగే రంగంలో దిగడం. దాదాపు 2 గంటలుగా ఈ హైటెన్షన్ వాతావరణం ఉంది. ఇక్కడ స్థానికులతో కావచ్చు, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా పోలీస్ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంచడం, తర్వాత ఏదైతే అంత్యక్రియలకు సంబంధించినటువంటి ప్రాసెస్ ఏ విధంగా జరగాలి అనే దానికి సంబంధించి ఏదైతే ఉంటుందో అవంతా ఏ విధంగా నిర్వహించాలి అనే దానికి సంబంధించినటువంటి దాని మీద చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం అయితే బండి సంజయ్ ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా ఆయన అదే చెప్తున్నారు. ఒక 5 to 10 minutes ఇక్కడి నుంచి తీసుకువెళ్ళటానికి అవకాశం, డెడ్ బాడీని తీసుకువెళ్ళటానికి అవకాశం కల్పించాలి నర్సంపేట బస్ డిపో దగ్గరికి. అక్కడికి తీసుకువచ్చిన తర్వాత మాత్రమే నివాళులు అర్పించిన తర్వాతనే మిగతా ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా కూడా నిర్వహించడానికి అవకాశం కల్పించాలి అనేది చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇటు పోలీస్ కమిషనర్తో పాటు బండి సంజయ్ ఇది ఏదైతే శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి కుమార్తె ఉందో ఆ కుమార్తె దగ్గరికి తీసుకువచ్చారు. ఆమె తోటి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ప్రస్తుతం బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. ఈ ఇష్యూకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పోలీస్ అధికారులు వాళ్ళ సమక్షంలో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఏదైతే ఈ అంశం చాలా సున్నితమైనటువంటి అంశం కావడం, దీని మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధమైనటువంటి ప్రాసెస్ జరగాలి, తర్వాత శంకర్ గౌడ్కి సంబంధించినటువంటి అంత్యక్రియలు ఏ విధంగా నిర్వహించాలి అనే దానికి సంబంధించినటువంటిది మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఆయనకు సంబంధించినటువంటి భౌతిక గాయాన్ని, శంకర్ గౌడ్ భౌతిక గాయాన్ని నర్సంపేట డిపోకు తీసుకువెళ్ళాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ తోటే పట్టుబడుతున్నటువంటి ఉదయం నుంచి కూడా కనిపిస్తుంది. అదే విషయం ఇప్పుడు కుటుంబ సభ్యులతో కూడా బండి సంజయ్ మాట్లాడుతున్నారు. మొత్తం జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి గమనం కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితిని మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. ఈ అంత్యక్రియలకు సంబంధించినటువంటిది ఏ విధంగా నిర్వహించాలి, లేకపోతే నర్సంపేటకు తీసుకువెళ్తే డిపో దగ్గర వరకు కూడా తీసుకువెళ్తే చిన్న ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నాయి నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు మాట్లాడించే ప్రయత్నం అయితే జరుగుతుంది. బండి సంజయ్, వాళ్ళ కుమార్తె, వాళ్ళ కుటుంబ వాళ్ళ అల్లుడు, మిగతా వాళ్ళంతా కూడా బండి సంజయ్ తోటి మాట్లాడుతున్నారు. ఎట్లా ఈ ప్రాసెస్ అంతా కూడా నిర్వహించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించి కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళంతా కూడా వెళ్తున్నారు. ఏం చెప్పాను మాట్లాడు ఇక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందామని చెప్పాను. సార్కి వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పాను. ఏం చెప్పారు సార్ వారికి ఇప్పటిదాకా మా కోసం వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెప్పాము. కృతజ్ఞతలు చేసి వారికి కృతజ్ఞతలు చెప్పాక సార్ గారిని కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకే ఇప్పటిదాకా ఇప్పుడు అంత్యక్రియలు ఎప్పుడు ఈరోజు చేద్దామని అనుకుంటున్నాం. సో ప్రస్తుతం అయితే వాళ్ళ కుమార్తె కూడా ఉంది, ఆమెతో కూడా మాట్లాడదాం. ఎప్పుడు జరుగుతామో అంత ఏం చెప్పారు మాట్లాడు ఇప్పుడే అందరినీ రమ్మన్న మాట్లాడిన తర్వాత అంత క్లియర్ చేయాలని చెప్పా. ఇంకా వీళ్ళు గుంజడం వాళ్ళు గుంజడం వద్దు అనుకొని
వద్దు ఇంకా మా నాన్న అన్నిసార్లు చెప్తే మాకు మంచి కాదు, ఇంట్లో ఊరికి కూడా మంచి కాదు. ఫస్ట్ ఊరోళ్ళు కూడా ఒప్పుకొని మా ఇంటి ముందు వేసుకున్నారంటే వాళ్ళని కూడా గౌరవించాలి కదా ఊరోళ్ళను. అది అంతే. ఇప్పుడు ఏం చెప్పారు బండి సంజయ్తో? ఏం లేదు, అన్న కూడా వస్తానన్నాడు, సపోర్ట్ చేస్తానన్నాడు, ఇప్పుడు సాయం చేస్తానన్నాడు, మాట్లాడతారంట అన్న. ఇప్పుడు ఇక్కడ నుంచి అంత్యక్రియలు జరుగుతాయా ఇవాళ? అంతే జరుగుతాయి, ఇక్కడ నుంచి జరుగుతాయి. ప్రస్తుతం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత అంత్యక్రియలకు సంబంధించినటువంటి అంశం ఏది ఉందో అది సమస్య కొంత క్లియర్ అయింది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పటికే అంత్యక్రియలు జరిగే సమయానికి సంబంధించిన కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కాబట్టి ఆ సాంప్రదాయాలు వాటన్నిటిని అనుసరించాలి, గౌరవించాల్సినటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా బండి సంజయ్కి అదే విషయాన్ని చెప్పారు. అంతిమ కార్యక్రమాలకు సంబంధించి కూడా పూర్తి చేయాలనేది వాళ్ళు కోరారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళకు మాట్లాడుకొని ఏ విధంగా అంత్యక్రియలకు సంబంధించినటువంటి నిర్వహించాలనే దాని మీద చూస్తున్నారు. ఇవాళ అంత్యక్రియలు జరపాలని చెప్తున్నారు. ఏదైతే ఇప్పటి వరకు వాళ్ళు తీసుకువెళ్ళాలి, ఆర్టీసీ బస్టాండ్ దాకా, ఆర్టీసీ డిపో దాకా తీసుకువెళ్ళాలి అనేది అయితే అంశం ఉందో ఆ అంశాన్ని ప్రస్తుతం సజావుగానే ఈ అంశం పూర్తయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అంత్యక్రియలు ఇవాళ జరపాల్సినటువంటిది ఉంది కాబట్టి అంత్యక్రియలు జరపడానికి సంబంధించినటువంటిది ఇంకొద్దిసేపట్లో ఈ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇందుకు కొద్దిసేపటి క్రితమే శంకర్ గౌడ్కి సంబంధించినటువంటి కుమార్తె వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి బండి సంజయ్ తోటి మాట్లాడారు. పోలీస్ అధికారుల సమక్షంలోనే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా చేయాలనే దాని మీద కుటుంబ సభ్యుల కోరిక మేరకు అంత్యక్రియలు మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కానున్నాయి. ఆ కార్యక్రమాల్లో కూడా బండి సంజయ్తో పాటు ఇతర జేఏసీ నేతలు కావచ్చు, ఆర్టీసీ కార్మికులంతా కూడా పాల్గొంటామని చెప్పారు. ప్రస్తుతం అంత్యక్రియలకు సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం అనేది తెలుస్తుంది. ఏదైనా ప్రస్తుతం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంతకుముందు బండి సంజయ్తో మాట్లాడిన తర్వాత మళ్ళీ